ప్రజలు 2019 నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్ను ఓడించడానికి నిటారుగా నిలబడి కొట్లాడారు. ఆ నిటారుగా నిలబడి కొట్లాడడం కారణము యువతల వైపు నుంచి కేసీఆర్ పరిపాలనలో స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, సమానమైన అభివృద్ధి లేదు, ప్రజాస్వామిక విలువలు అసలే లేవు. ఆయన రాజు అనుకుంటున్నాడు, మమ్మల్ని బానిసలు అనుకుంటున్నాడు. కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు ఏమనుకుంటారంటే నేను అన్ని ఇచ్చిన కదా, ఇంకేందుంది, అసలు వాళ్ళ 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 కలిసే అవసరం ఏముంది, నన్ను వాళ్ళు చూడాల్సిన అవసరం ఏముందని ఆయన అనుకుంటున్నాడు. ప్రత్యామ్నాయంగా అవకాశం వచ్చిన బీజేపీ ఆ ప్రత్యామ్నాయంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా దాన్ని జారవిడ్చుకొని స్టేజ్ తర్వాత స్వయకృతాపరాధం వల్ల బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు, కాంగ్రెస్ ఓడిపోవాలనే స్టేజ్ ఈరోజు వచ్చింది. ఈ పరిణామాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కేసీఆర్ను దించాలి అనేదైతే అనుకున్నారో, ప్రజలే స్వేచ్ఛనైతే కోరుకుంటున్నారో, ఆ స్వేచ్ఛ ఇవ్వగలిగింది, సామాజిక న్యాయం చేయగలిగింది, లేకపోతే సమానమైన అభివృద్ధి చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టత వచ్చింది. ఎప్పుడైనా ఏ విద్యార్థి ప్రతిభ అయినా పరీక్షలు వచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థమైంది.